40 సంవత్సరాల సంది ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిది ఉండే, పరిపాలన మంచిగా ఉండే. అన్నీ చేసిండు, పింఛన్ చేసిండు, రంజాన్కి బట్టలు ఇచ్చిండు, బతుకమ్మకి ఇచ్చిండు, బతుకమ్మ ప్రోగ్రాం పెట్టిండు, కుక్కర్లు ఇచ్చిండు. ఇంత డబ్బలు అయినా కానీ సరే బతుకమ్మకి ఇచ్చిండు. టోకన్లు ఇచ్చుకుంటూ అందరికి ఇచ్చిండు. డాక్రా గ్రూప్ వాళ్ళకి ఇచ్చిండు. అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు, ఏమే ఇస్తలేడు. నాకు ఇట్టనే వస్తాయి మాటలు. మీరేమన్నానండి, అన్ని ఆమెని ఇచ్చాడు, 6 ఆమెని ఇచ్చాడు. 6 ఆమెని ఫస్ట్ ఇవ్వమన్నాడు, ఇప్పుడు గెలిపిస్తాం. ఇస్తాడా? ఇయ్యడు. 2 సంవత్సరాల సంది ఇయ్యలేదు, ఇప్పుడేమి ఇస్తాడు? గోపీనాథ్ చచ్చిపోయిండు. గోపీనాథ్ భార్య ఉంది, ఆమె ఏదైనా చేస్తుంది, మాకు నమ్మకం ఉంది. డాక్రా గ్రూపులు 50 గ్రూపులు నేను లెక్క పెట్టి ఇస్తాను. నేను 50 గ్రూపులు 10 మంది అంటే ఎంతమంది అవుతారు? నా మంది. మాకు చీరలు గోపీనాథ్ భార్య తెచ్చి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఎవడు ఇవ్వలేదు. యా పథకాలు లేవు. నా మగడు చచ్చిపోయి 3 ఏళ్ళ పింఛన్ కూడా పెట్టొచ్చిన, పింఛన్ లేదు. అది ఏమో ఇన్సూరెన్స్ వస్తాయంట, మా ఆయన మోడీ ఇన్సూరెన్స్ వస్తా, అది కూడా లేదు. ఏం లేదు. ఇవి అయిపోయినాక ఈమె గెలిచినాక ఆమె దగ్గరికే పోతాయి. ఆగిపోయింది. ఢిల్లీకి పోవాలా నేను? ఢిల్లీకి పోయి ఆడదాన్నా నేను? ఢిల్లీకి పోంటాడు నాకు. ఏదో వాళ్ళే చేయాలి కదా. ఇంత అందరు లంచాలు తింటారు, అందరికి పెట్టిన అందరు తిన్నారు. మా ఆయన మోడీ ఇన్సూరెన్స్ అడిగితే ఢిల్లీకి పొమ్మంటాడు. ఏడబోతా నేను ఢిల్లీకి. పొంగ నేను కూడా దుబాయ్ మీదకి పోతే మరి పిల్లలు ఇక్కడ, నేను అక్కడ. ఏం చెయ్యడు, లక్షాధికారుడు చేయడు, ఏం చెయ్యడు. ఒక్కసారి వచ్చిండు. కేసీఆర్ ఎన్నోసార్లు మేము ఏడ ఉంటే ఆడికి వచ్చాడు కేసీఆర్ చాలా కప్పిండు. మైనపల్లి హనుమంతరావు కప్పిండు, నాకు కవిత కప్పింది, కేటీఆర్ కప్పిండు. అన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వచ్చిండు. 2 సంవత్సరాల సంది ఏడ టెంటేసి మాట్లాడచ్చు కదా. ఆయన కూడా సీఎమే కదా, ఆయన వచ్చిండు. మరి ఈయన కూడా రావచ్చు కదా. మహిళలకు ఏమైనా చెప్పాలి కదా ధైర్యం. నువ్వు టీవీలోనే చెప్తున్నావు, చెప్పింది ఏమీ లేదు. పడతాయి బరాబర్ పడతాయి. ఇక ఏడుస్తుంది, భర్తది బాధ ఉంటది కదా ఎవరికైనా. నా మొగడిగా ముసలాడే చచ్చిపోయింది, నాకు ఇంకా బాధ ఉంది. నేను కూడా ఏడుస్తున్నా. కావాలని అంటున్నారు. అట్లా అంటే సాయి చంద్ భార్య ఏమన్నా మాట్లాడింది తెలుసా? సోనియా గాంధీ మొగడు చచ్చిపోలేదా? సవితారెడ్డి మొగడు చచ్చిపోలేడా? ఎవరెవరికి అందరి పేరు తీసి అనలేదు. అన్నదామె అన్నప్పుడు అట్లా అయింది. మొగడు చచ్చిపోయింది, ఏడు అంటే ఏడుపు వస్తుందా? చెప్పండి మీరే. లోపల దుఃఖం వస్తే అదే వస్తుంది. ఏడు అమ్మ నువ్వు అంటే ఏడిస్తే రాదు. ఆయన మొన్న చచ్చాడు, పిల్లలు ఏం చేయలేదు. నాకైతే మనమరాలు పెళ్లి చేసిన నాకే ఏడుపు వస్తుంది. ఆమె ఇంకా ఏమేం చేయలేదు, ఏడుపు ఎట్లా రాదు? ఇంకా ఏమేమో అంటుండ్రట. అది కూడా ఇంటిలో నేను మాట్లాడతా బరాబర్, నాకు తెలుసు. సావుకు పోయినా దినాలకు పోయినా ఇక వస్తుంది దుఃఖం. మా నాయన బాగా మేము గల్లీలో తిరుగుతున్నామని ఎవరికైనా వస్తుంది, రాదా? ఎందుకో చేసిరు, నాకు తిరిగిరు మొన్నటి దాకా. కేసులు పెడుతున్నామో. మరి మేము ఉల్టా కేసులు మొత్తం లారీ నింపకపోయి ధర్నా చేస్తాను నేను. లారీ నింపకపోయి చేస్తా. వింటున్నా? ఆమె బాధ ఏదో, ఆమెకు ఏడుపు వస్తుంది, ఏడుస్తుంది. నువ్వు ఏడవమ్మా అని ఎవరు చెప్పిరు, ఎవరు అంటున్నారు? సాయి చంద్ర భార్య బాగా మాట్లాడింది కదా. మళ్ళా ఎందుకేం చేయలేడు? అన్ని చేసిండు. ఎందుకు చేయలేడు? చేసిండు. కేసీఆర్ గీడికి రమ్మంటే ఈడికి వచ్చిండు. ఆయన వస్తాడా? రమ్మనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రమ్మనండి. కేసీఆర్ ఈడికంటే ఈడికి వచ్చాడు. ఏమనేమ్మా ఎన్నిసార్లు వచ్చిండు? అస్సలకే రాకొచ్చాడు. 2 సంవత్సరాలు ఒక్కనాడని వచ్చిండా? ఒక్కనాడ నీకేముంది అమ్మ అని అడిగిండా? ఒక్కనాడ నీకేముంది అని అడిగిండా? కేసీఆర్ వచ్చాడు, గోపీనాథ్ వచ్చాడు. గోపీనాథ్ భార్య తిరుగుతుంది. నేను ఎట్లయినా గెలుస్తానంటే కూర్చోడం, అది ఏం గెలవడు. గ్యారెంటీ రాసిస్తాను నేను. వింటున్నా? ఎవరికి ఇచ్చాడు జాబులు? ఎవరికి ఇచ్చాడు? ఆయన ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి వచ్చింది. ఆయన వచ్చిన సంది ఒక్క జాబ్ లేదు, ఏం లేదు. నాకు మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ నాకు వస్తుడే. 12 చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు ఉన్నారంటే దానికి దీనికి నేను సర్వే చేసి తిరిగి చెప్తుంటే, నేను ట్రైనింగ్ పంపిస్తుంటే శంషాబాద్ ట్రైనింగ్ పంపించిన. ఈయన ఏం చెప్తుండు? నాకు ఏం చెప్తలేడు. నేను కార్యకర్త ఉన్నా బస్తీలా. నా పేరు కమలమ్మ, చెప్పండి. నాది ఇక్కడనే సంగారెడ్డి డిస్టిక్. 40 ఏళ్ళ సంది ఉన్నా. వీళ్ళంతా నామగడ పుట్టినంతా. మరి
కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ప్రచారం జరుగుతుంది ఈడ. జరిగితే జరిగిన మట్టుకు అవుతుందా? ఏం కాదు, జరగని గవర్నమెంట్ లో మేమున్నాం కాబట్టి మా పార్టీ వస్తుంది, జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అంటున్నారు. అనని కదా, అనని ఏం రాదు. ఎట్లా మీ ఎమ్మెల్యే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు, ఇప్పుడు కూడా బరాబర్ గెలిపిస్తాం. ఇట్లా 4వసారి గెలిచి బరాబర్ గెలిపిస్తాం బరాబర్. ఏం ఓడగొట్టాము, బరాబర్ గెలిపిస్తాము. మాకు ఏ హామీలు ఉన్నాయి మేము పోయి తెచ్చుకుంటాం అంతే. నువ్వు గవర్నమెంట్ సీట్ మీద ఉన్నావు, మా హామీలు ఏమేమి ఉన్నాయి అవి ఈమె ఉన్నా కూడా ఈమె గెలిచినా కూడా మాకు వచ్చేటివి వస్తాయి. మండల ఆఫీస్ పోయి, కలెక్టర్ ఆఫీస్ పోయి, ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మేము చేపించుకుంటాం. సీరియల్ ఇస్తాను గ్రూపులలో, సీరియల్ వేయలేడు. ఇంకా డాక్టర్ గ్రూపులు 50 ఉన్నాయి. నాయి 50, 1 కాదు 2 కాదు 50. రుణమాఫీ జరిగిద్దా? రుణమాఫీ వేయలేడు, ఏమి వేయలేడు. ఇంకా మా రుణమాఫీ ఏం కావలేవు, ఏం కాలేవు. ఆయనకు దండము సప్పడదా కూర్చోమని. మరి 6 పథకాలు రావట్లే? ఏ పథకం రావట్లేదా? ఏ ఉదు కూడా రాలేదు. అప్లై చేసుకున్నారా? మస్తు చేసి ఇప్పుడు మానేసిన గమ్మునికి వస్తున్నా. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అమ్మవారు నిలబడింది కదా, నిలబడ్డారు. ఎట్లా ఎవరు గెలుస్తారు? వాళ్ళే గెలుస్తారు. ఎందుకని గవర్నమెంట్ లో? ఎందుకంటే ఎవరు సహాయం చేస్తారో వాళ్ళు పైకి ఉంటారు, లేదంటలేదు. కష్టం చేస్తే పైసలు వస్తాయా? అది కూడా కష్టమే. వాళ్ళు లేస్తేనే బాగుంటుంది, ఇల్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది అన్ని చెప్పిన. అమ్మగారు కూడా మాట్లాడినాను, మొన్న వచ్చిరు ఇక్కడే ఆడినా. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బానే ఉంది కదమ్మా. ఏం చేసిరమ్మా? ఏం చేసిరు? 4 ఏళ్ళు పింఛన్ ఇస్తున్నారు, అన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమరా ఇచ్చిరా? ఇల్లు ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు? ఏమి ఇవ్వలేదు కదా. అదే అంటున్నామా. మళ్ళీ ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు గరీబులకి? వాళ్ళే లేస్తారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎట్లుండే? బాగుంది. ఇచ్చిరు కదా, ఇల్లు ఇచ్చిరు. మళ్ళా ఉన్నోళ్ళకి వెనక ఉన్నోళ్ళకి వాళ్ళే ఇస్తారు, ఎట్లరా ఇస్తారు. కేసీఆర్ ఏం చేయలేదు, అంతా మేమే చేసినాం అంటున్నారు కదా. ఎవరు ఇచ్చిరు? వాళ్ళు ఇచ్చిరా? ఇల్లది వాళ్ళు ఇచ్చిరా? ఎవరంటారు? అక్కడ ఉంది కదా, అన్ని రాసి పెట్టింది, ఎప్పటి నుంచో ఉంది అది. ఇంకా కూడా వాళ్ళ చేతుల మీదనే అవుతుంది అది. రేవంత్ రెడ్డి ఏం చేసిరు? మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీతమ్మ మొన్న ఏడ్చింది కదా, అదే అంత డ్రామాలు అంటున్నారు. డ్రామాలు అంటారు. మొగడు చచ్చిపోయినాడు, నిలబడింది అట్లా ఇట్లా. ఎవరు మొగడు చచ్చిపోయినాడు? నా మొగడు చచ్చిపోయినాడు. రాజు వాళ్ళ పేరు నాకు వస్తుందా? అందరు మొగడు చచ్చిపోయినాలే. ఎవరు ఉంటారు? అందరు ఈరోజు మాట్లాడుతున్నారు, రేపు చచ్చిపోతా. అది సావు ఎవరి తప్పింది? ఆడవద్దు అట్లా. ఎందుకు ఆడతారు? కుట్రు అనుకొని ఆడతారు బిడ్డ. అది ఏం పట్టించుకోవద్దు, తా పని తా చేసుకోవాలి. ఏడిస్తే ఓట్లు పడవు, కావాలని ఏడిపిస్తున్నారు అంటున్నారు. ఎందుకు వేసేది ఉంటే ఎట్లరా వేస్తారు? ఏడిస్తే బాధ అవుతుంది. ఎవరికైతే బాధపడరా? కొడితేనే నొప్పి అవుతుంది, మాటల నుంచి చాలా నొప్పి అవుతుంది. అన్ని తెలుసు బిడ్డ. ఏంటి ఏమేమి డెవలప్మెంట్ కావాలి ఈసారి? మాకు ఇల్లు కావాలా, నా పిల్లలు చదువుకుతురు, అప్పులు పాలైనా నా కొడుకు. మన జాబులు ఇచ్చిండ్రుగా, మీ పిల్లలకి రాలేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమి చేయలేదు. మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఖాళీ ఫ్రీ బస్ ఇస్తే అయిపోయిందా? ఇక్కడే ఊరికి ఏం లేదు. ఇక్కడ ఏం పని ఉంది? ఎర్రగడ్డ అవతల పోలేదు నా ఇప్పుడు వరకు. ఆధార్ కార్డు ఇస్తేనే ఇప్పుడు వరకు ఎక్కలేదు. నాకేం పని ఉంది బిడ్డ? ఇక్కడే ఇంట్లో పని చేసుకుతున్నా, ఇల్లు కిరాయి కట్టుకుతున్నా, ఉన్న తింటా కూస్తా. ఆధార్ కార్డు ఇక్కడే, ఓటర్ ఐడి ఇక్కడే. 30 సంవత్సరాలు అయింది. ఎట్లా మరి ఈసారి ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తారు, చెప్పాలా? గెలుస్తారు, వాళ్ళే గెలుస్తారు. గ్యారంటీ చూసుకొని వాళ్ళే గెలుస్తారు. 2000 కేసీఆర్ పెన్షన్ కదా, ఇంకా కేసీఆర్ పెన్షన్. ఇప్పుడు కేసీఆర్ లేరుగా, కేసీఆర్లే వస్తుంది మరి మాకు. 4000 కదా రేవంత్ రెడ్డి పెన్షన్. ఒక్క పైసా కూడా వంచలే. ఎందుకు? ఒక్క పైసా, 1 రూపాయి కూడా ఇవ్వలే. ఏలే. గ్యాస్ అన్నాడు 500కే గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ కరెంటు చేసుకున్న లెక్క వచ్చింది, లేని వాళ్ళకి లేనేలేదు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేమ్మా. ఇంత అంతా చేసిండు, ఏదో సాయం చేసిండు, మంచిగా ఉండే. ఈయన వచ్చేసాను ఇది చేస్తా అది చేస్తాను గెలిచిండు, కానీ ఏం చేయలే.
ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఆ, ఎన్ని జాగాలో పోయినాం, గుడిసెలు వేసుకొని 10-20 రోజులు ఉన్నాం కూడా మాకు రాలే. ఏం రాలే. లోన్ ఇస్తాను ఇంటికి 5 లక్షల లోన్ ఇస్తాను రాసుకొని పోయిండు, అది కూడా లేదు. ఈసారి మరి గోపినాథ్ గారి వైఫ్ సునీతమ్మ నుంచి ఉంటుంది కదా, ఎట్లా గెలుస్తుందా? గెలుస్తుంది ఆమెనే.